సెక్రటరీ గారిని కోరుతాను. సవరిస్తూ సంక్షేమం అభివృద్ధి విషయంలో రాజీ పడకుండా మన ప్రభుత్వం పనిచేస్తుంది. మేము పాలకులం కాదు సేవకులం అన్న భావనతో ప్రజల ఆకాంక్షలు అవసరాలే కేంద్ర బిందువుగా నిత్యం శ్రమిస్తున్నాం. ప్రతి నిర్ణయాలలో ప్రజలు మేము సామాజిక బాధ్యత మా బాధ్యత మరింత పెంచారు. ప్రభుత్వ పథకాలు అంటే కాగితాలపై కాదు, ప్రజల జీవితాల స్పష్టమైన మార్పు తేవాలన్నదే మా సంకల్పం. ఈ ఉద్దేశంతోనే ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరుతో కార్యక్రమాన్ని ప్రారంభించాం. మార్చి 6 నుండి 99 రోజుల పాటు గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు అన్ని శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమం ఒక ఉద్యమంలో సాగాలి. ఊరు వాడ సమస్యల పరిష్కారమే పరమావధిగా ప్రతి అధికారి పనిచేయాలి. వేగంగా ఫైళ్ల క్లియరెన్స్, ప్రభుత్వ కార్యాలయాల్లో పరిశుభ్రత, నిర్ణయాల్లో పారదర్శకత ఉండాలి. తెలంగాణ రైజింగ్ 2047 విజన్తో ఆర్థికంగానే కాక అన్ని రంగాల సేవ, తయారీ, వ్యవసాయ రంగాల్లో ప్రపంచానికి ఆదర్శంగా మనం ఎదగాలి. ఈ 90 మీ అందరి సహకారాన్ని కోరుకుంటూ మీ ముఖ్యమంత్రి రాబోయే వర్షాకాలం సంబంధించింది ఎలా ఉండాలి, ఎటువంటి లోటు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ లోటును అధిగమించడానికి మనం ఉన్న వర్షాన్ని ఎట్లా, వాటిని నీటిని ఎట్లా మనము సంరక్షించుకోవాలన్న దాని మీద కూడా ఈరోజు మనం మాట్లాడుకుంటాము. అట్లాగే మొక్కల పెంపకము, అట్లాగే ప్రత్యేకంగా మనకు ఈ ఓటరు జాబితా సమగ్ర సవరణ అని చెప్పి ఒక కార్యక్రమం మనకు జరగబోతుంది. వాటి గురించి కూడా మనము ఈ ప్రత్యేక గ్రామ సభలో చర్చించుకుంటాము. అట్లాగే వరద నిర్వహణ, ఒకవేళ వరదలు వస్తే దానికి సంబంధించిన మనము ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి ప్రిపరేషన్లు ఉండాలన్న దాని మీద కూడా మనం ఈరోజు ఈ ప్రత్యేక గ్రామ సభలో మాట్లాడుకుంటాము. ముందుగా మనకు ఈ వర్షాకాల సన్నద్ధ గురించి ఏ పంటలు అంటే వర్షాభావ పరిస్థితులు ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎటువంటి పంటలు వేసుకుంటే రైతులకు నష్టం జరగకుండా ఉంటుంది అన్న అంశం మీద మన అగ్రికల్చర్ ఆఫీసర్ గారిని తొందరగా 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. వర్షపాతం తక్కువ నమోదవుతుందని ఐఎండీ సూచించడం జరిగింది. దీనికి కారణం గల ఎల్ నీనో పెసిఫిక్ మహాసముద్రంలో ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల ఆ కారణం చేత మన తెలంగాణలో వర్షపాతం తక్కువగా నమోదవుతుందని సూచించారు. దీనివల్ల మనం వరితో పాటు మనం ఇతర పంటలకు వేసుకోవాలని మన వ్యవసాయ శాఖ సూచిస్తుంది. డిసిల్టింగ్ చేయాలి. ఇప్పుడు డిసిల్టింగ్ చేసేసిన తర్వాత అక్కడ లైమ్ అది చల్లితే మనకు రోగాలు వచ్చే ప్రమాదం ఉండదు. అదే రకంగా మనకు సిబ్బంది తక్కువ ఉంది కాబట్టి సర్పంచ్ గారు, సెక్రటరీ మన కాలువలు మొత్తం డిసిల్టింగ్ చేయలేని పక్షంలో అక్కడక్కడ నీళ్ళు మాత్రం స్టాగ్నేషన్ కాకుండా సాఫీగా పోయేటట్టు చూడాలా. తర్వాత మనకు లోతట్టు ప్రాంతాలు ఉన్నాయి. లోతట్టు ప్రాంతాలలో మనము వర్షాలు పడ్డప్పుడు నిండిపోకుండా మనం కొంచెం లేన్లో మోరం వేసుకుంటే బాగుంటుంది. తర్వాత ఇప్పుడు రోడ్లు ఉన్నాయి. రోడ్ల మీద కూడా మనకు వర్షాకాలంలో గుంటలు ఏర్పడతాయి. గుంటలలో మోరం వేస్తే బాగుంటుంది. తర్వాత ముఖ్యంగా మనకు ఇప్పుడు వర్షాకాలం వస్తుంది కాబట్టి దోమలు, ముఖ్యంగా దోమలతో మనకు డెంగ్యూ, మలేరియా వ్యాధులు వస్తున్నాయి కాబట్టి ఇళ్లలో చెత్తా చెదరం ఇష్టంన్నట్టు పారేయద్దు. అదే గ్రామ పంచాయతీ ట్రాక్టర్, శానిటరీ వ్యర్థాలు, ప్రమాదకర వ్యర్థాలని ఈ 4 భాగాలు. ధాన్యము రోడ్లపై పోస్తున్నాం, రోడ్లపై ఆరబోస్తున్నప్పుడు చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. సో దానివల్ల నాన్ అవైలబుల్ సెక్షన్స్ పెట్టాల్సి వస్తుంది. అది కొంచెం ఇబ్బందికరమే. కాబట్టి రైతులందరూ దయచేసి రోడ్డుకు ఒక సైడు విత్తనాలు, ధాన్యం ఆరబోస్తూ అక్కడ ఏదైనా కోన్ కానీ రేడియం స్టిక్కర్ కానీ పెట్టుకుంటే రాత్రి టైంలో చీకట్లో ప్రమాదాలు కనిపిస్తుంది. ఇక్కడ ఏదో ఉన్నది, వరి కుప్ప ఉందని ప్రమాదాలు జరిగే అవకాశం ఉండదు. వల్ల రైతు ఎక్కువ నష్టపోతున్నాడు. అందులో వానపాములు ఉంటాయి, ఎర్త్వామ్స్. అవి మన రైతు బాంధవుడు, తెలుసు కదా మీరందరికీ. అది ఏం చేస్తుందంటే సారాన్ని పెంచుతుంది, భూమి సారాన్ని పెంచుతుంది. భూమి సారాన్ని పెంచే వానపాములను మనం ఈ కాల్చేయడం వల్ల చనిపోతుంది. సభ ఏర్పాటు చేసుకోవాల్సిన ఉద్దేశాలు ఏంటి అనేది మన ఆఫీసర్స్ అంతా తెలియజేయడం జరిగింది. అందులో భాగంగా మన వ్యవసాయానికి సంబంధించి శానిటేషన్, ఆరోగ్యం, ఇవన్నీ ఎలక్షన్స్ సంబంధించి కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా మేము ఇప్పుడు రోడ్డు నుంచి గ్రామం లోపలికి వస్తుంటే చాలామంది నాట్లు వేయడం గమనించాను నేను. అంటే మనకి ఈసారి వర్షాభావ పరిస్థితులు ఉన్నందువల్ల, అంటే వర్షాలు తక్కువగా పడే అవకాశం ఉన్నందువల్ల ఇప్పటి వరకు ఎవరైనా వేసినా కానీ, మిగతా వాళ్ళైనా కానీ మన ఏమో గారు చెప్పినట్టు
వర్షం తక్కువ ఉండే పంటలు వేసుకోవాలని కోరుతున్నాను. అంటే అట్లా ఉండడం వల్ల మహిళ ఎక్కడైతే వీక్గా ఉంటుందో ఆ కుటుంబం అంత క్షేమంగా ఉండదు. మీరంతా మీ కుటుంబంతో పాటు మీరు కూడా మంచి ఆరోగ్యకరమైన ఫుడ్ ఆహారం తీసుకోవాలి. బాగున్నప్పుడే మీ ఫ్యామిలీ కూడా చాలా క్షేమంగా ఉంటుంది. మీ గురించి మీరు కూడా కొంత బాధ్యత తీసుకోవాలి. ఇంకొకటి, ఇప్పుడు మన ఎలక్షన్ గురించి మన తహసీల్దార్ గారు చెప్పారు. ఎలక్షన్ ఏంటంటే మనకు ప్రతి ఇంటికి BLO 2 సార్లు వస్తారు, 2 ఫామ్స్ తీసుకొని వస్తారు మీ ఇంటికి. వచ్చినప్పుడు ఆ ఫామ్స్ ఒకటి మీరు నింపి BLOకి ఇవ్వాల్సి ఉంటుంది, ఇంకొకటి మాత్రం మీ దగ్గర ఎక్నాలెడ్జ్మెంట్గా ఉంచుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనకి ఈ గ్రామంలో 96% ఓటర్స్ మ్యాపింగ్ అయినట్టు తెలుస్తుంది. మిగతా వాళ్ళు కూడా, అంటే ఇప్పుడు మనకి SIR ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మనం ఓటర్ లిస్ట్ని ప్యూరిఫై చేయడం. అంటే ఖచ్చితంగా ఎవరైతే ఎలిజిబుల్, అంటే అర్హత ఉన్న ఓటర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా ఖచ్చితంగా ఓటర్ నమోదు చేసుకోవాలి. ఒకటి గారికి, MAO గారికి, మిగతా ఇక్కడ మన వర్ణి మండల నిజంగా మీకు అవగాహన కల్పించడానికే. ఇప్పుడు ఎంతమంది ఇక్కడ రైతులు ఉన్నారు, చాలామంది, ఎంతమంది వరి వేస్తారు? చేతులు ఇవ్వండి. అందరు వరితో ఉన్న ప్రేమం ఎందుకు? ఇప్పుడు మీరు కూరగాయలు కావచ్చు, కానీ ఇప్పుడు మనం అందరం ఏకగ్రీవంగా మనం వరి వైపు మొగ్గు చూపెడుతున్నాము. ఎందుకు? ఈజీగా మా ఊర్లో ఒక కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు అయిపోతుంది, మహిళల ద్వారా నడుపుతాము, కొంతమంది మహిళల్ని మోసాలు కూడా చేస్తాము, కమిషన్ వస్తాయి. ఇవన్నీ ఏదో ఒక నామకే వాస్తే సీడ్స్ వాడుతాము. దీంట్లో మీ అందరికీ నేను ఒక మాట చెప్తానండి. మన నిజామాబాద్ జిల్లా అంటే ఒక వ్యవసాయ క్షేత్రంలో ఒక అరుదైన ఘనత ఉంది. మనకి వ్యవసాయ కోసం మీ వర్ణి ప్రాంతంలో అయితే కామారెడ్డి నుంచి NSP నుంచి మీకు నీళ్లు వస్తూ ఉంటాయి. అంటే మీ అందరూ అదృష్టవంతుడే. ఎందుకంటే మన తెలంగాణలో ఇంత విసులుబాటు వేరే ప్రాంతాల్లో లేదు. మీరు ఒకసారి వెళ్ళండి, నల్గొండ వైపు వెళ్ళండి, చెండూరు వెళ్ళండి, మునుగోడు వైపు వెళ్ళండి, అక్కడ చుక్క నీళ్ళు కోసం బోర్వెల్స్ అంటే వేసినా కూడా 180 feet వరకు నేను సొంతగా చూసి ఉన్నాను, కానీ ఒక చుక్క కూడా నీళ్లు రావు. సో నేను అనేది ఏంటంటే, ఏదైతే మనకి ప్రకృతి తరఫున వనరులు ఉన్నాయో అవి దానికి ఒక పరిమితి ఉంటుంది. అది మీరు కోరుకుంటే, మీరు ఏదైనా ఎవరికైనా సర్పంచ్ గారికి డబ్బు ఇస్తే వర్షం పడుతుందా? సర్పంచ్ గారు మీకు హిస్టరీ, మీ రైతు వేదిక ఎక్కడ ఉంది? ఐడియా ఉందా? మీరు అందుబాటులో ఉంటున్నారా? ఓకే. సో దయచేసి ప్రతి ఒక్క మంగళవారమైనా లేదా ఒక్కసారి సార్ వారి నంబర్ తీసుకొని సార్ ఉన్నప్పుడు వర్కింగ్ అవర్స్లో వెళ్ళి మీ ఫార్మర్ రిజిస్ట్రీ అయిందా లేదా ఒకసారి చెక్ చేయండి. మీకు ఐడియా ఉండకపోవచ్చు, మా వాళ్ళు ఏం చేస్తారు మాకు తెలుసు. ఓకే, సో కనీసం ఫలానా సురేష్ మీ డేటా ఎంట్రీ అయింది ఫార్మర్ రిజిస్టర్, ఇది మీ వివరాలు అనేది ఒక లెక్క మీ దగ్గర తప్పకుండా ఉండాలి. అది మహిళా రైతులైనా ఎవరైనా సరే. ఫార్మర్ రిజిస్ట్రీ చాలా చాలా ముఖ్యం. మీకు పదే చెప్తున్నాను, మీకు గుర్తింపు కోసం లేదా రైతుగా ఒక ఫార్మర్గా ఫార్మర్ రిజిస్ట్రీ అనేది ఒక కొత్త విధానం అయినా సరే చాలా సాఫీగా సులభంగా చేసే విసులుబాటు మనం రైతు వేదికలో కల్పిస్తున్నాం. ఇది అందరికీ కనిపిస్తుందా భయ్? ఓకే, 2002 ఓటర్ లిస్ట్లో తప్పకుండా ఉండాలి. మళ్ళీ చెప్తానండి, మీరు 1987 ముందు పుట్టి ఉంటే లేదా ఆ సంవత్సరంలో, ఈ మధ్య మా ఆడియో మేడం MRO సార్ రిక్వెస్ట్ మేరకు ఈ ఒక్క నెల చేసేసండి. మీ మొత్తం ఫస్ట్ అయితే ఈ 3 monthsది ఆనరోరియం ఇప్పుడు వచ్చేస్తుంది. SIR పూర్తి అయ్యేంత వరకు చేసేసండి. దాని తర్వాత తప్పకుండా కేస్ బై కేస్ బేసిస్ ఇక్కడ